హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Teja తెలుగు. ఈరోజు ఈ వీడియోలో నేను కొంచెం ఆడియో గురించి డీటెయిల్డ్గా చెప్తాను. అంటే ఆడియో కనెక్టర్స్ అంటే ఏంటి, ప్లగ్స్ అంటే ఏంటి, అడాప్టర్స్ అంటే ఏంటి, ఇలాగ కొన్ని విషయాలు నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి ఆడియో కనెక్టర్స్. ఆ ఆడియో కనెక్టర్స్ అంటే మనకు ఆ పేరులోనే ఉందన్నమాట. ఒక డివైస్ నుంచి మరో డివైస్కి మనం మధ్యలో కనెక్ట్ చేయడానికి యూజ్ అయ్యే వైర్ అవ్వని, లేకపోతే ఏదైనా కాంపోనెంట్ అవ్వని, వాటిని ఆడియో కనెక్టర్స్ అంటారు. అది ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక సౌండ్ స్పీకర్ తీసుకున్నాం, దాన్ని మనం ఊఫర్తోనో లేకపోతే సబ్ ఊఫర్తోనో కనెక్ట్ చేయాల్సి వస్తుంది. మనం ఆబ్వియస్గా మనం యూజ్ చేసేది ఒక ఆర్సీఏ కనెక్టర్ అనమాట. అదే మనం ఒక మైక్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ మైక్ యూజ్ చేస్తున్నాను. ఈ మైక్ నేను ఫోన్తో కనెక్ట్ చేశాను. నేను యూజ్ చేసేదేమో ఒక 3.5mm జాక్. ఈ విధంగా నేనేమో మనము ఏదైనా ఒక డివైస్ నుంచి మరొక కాంపోనెంట్కి కానీ, ఒక కాంపోనెంట్ నుంచి కానీ మరొక డివైస్ కనెక్ట్ చేయాలంటే మనం ఒక కనెక్టర్స్ని యూజ్ చేస్తాం. అదే ఆడియో కనెక్టర్. సెకండ్ వచ్చేసి ఆడియో జాక్. ఆడియో జాక్ అంటే ఏం లేదు, ఇదిగోండి ఈ పిక్చర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఆడియో జాక్స్ అంటారు. ఇప్పుడు ఇది ఒక సెట్ ఆఫ్ బాక్స్. ఈ సెట్ ఆఫ్ బాక్స్ ఈ వెనకట్లో ఇదొక ఆడియో జాక్, ఇదొక ఆడియో జాక్, ఇదొక ఆడియో జాక్, ఇలాగ ఆడియో జాక్స్. ఈవెన్ దీనికి కూడా మనం ఆడియో జాక్ అనేసి అంటాం. ఎందుకంటే HDMI అన్నది బోత్ ఆడియో అండ్ వీడియో సిగ్నల్స్ని పంపిస్తుందని చెప్పేసి నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మీకు చెప్పాను. ఈ విధంగా మనకి ఆడియో జాక్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇవి ఏవైనా అవ్వచ్చు. ఇవన్నీ కాదు, మనకు ఆప్టికల్ ఆడియో జాక్ అని చెప్పేసి ఉంటుంది మనకి ఫోన్లో, ఇది టీవీస్లో గట్రా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆడియో ప్లగ్. ఆడియో ప్లగ్ అంటే బేసిక్గా మనము 3.5mm జాక్ అంటాము, లేదంటే 6.35mm జాక్ అంటాము, 2.5mm జాక్ అంటాం కదా, వాటినే ఆడియో ప్లగ్స్ అని అంటారు. బేసిక్గా అది ఆడియో జాక్ అనేసి అందరూ అంటూ ఉంటారు. వీటిని జాక్ అంటారు. యాక్చువల్గా వీటిని జాక్ అంటారు. ఏదైతే ఫీమేల్ సాకెట్స్ ఉంటాయి వీటిని జాక్స్ అంటారు. వీటిని మనము ప్లగ్స్ అంటాం అనమాట. ఈ ప్లగ్స్ ఏంటంటే మనకి డిఫరెంట్ సైజెస్లోనే, డిఫరెంట్ షేప్స్లోనే ఉంటాయి, డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్తో కూడా ఉంటాయి అన్నమాట. మనం ఆడియో ప్లగ్స్ గురించి డీటెయిల్డ్గా వెళ్తే మనకి ఇక్కడ చిన్న రింగ్స్ లాగా ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే చిన్న రౌండ్ కలర్ బ్లాక్ కలర్లో దీనికి ఉంది, దీనికేమో వైట్ కలర్లో ఉంది. వీటిని మనం కండక్టర్స్ అనేసి అంటాం. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండక్టర్స్ ఉంటాయి అకార్డింగ్ టు ద యూసేజ్ అనమాట. కామన్గా యూజ్ చేసే కండక్టర్స్ ఏంటంటే టిప్, స్లీవ్ అండ్ రింగ్. మనకి ఈ టిప్, స్లీవ్ అండ్ రింగ్ ఈ మూడు కాంబినేషన్స్లోనే 4 టైప్స్ ఆఫ్ ప్లగ్స్ ఉంటాయన్నమాట. ఈ ఫస్ట్ వచ్చేసి TS అంటారు, సెకండ్ వచ్చేసి TRS అంటారు, థర్డ్ వచ్చేసి TRRS అంటారు, ఫోర్త్ వచ్చేసి TRRRS అంటారు. అంటే టిప్ స్లీవ్, టిప్ రింగ్ స్లీవ్, టిప్ రింగ్ స్లీవ్, టిప్ రింగ్ స్లీవ్. ఈ విధంగా మనకేమో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లగ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి టిప్ అండ్ స్లీవ్. అంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని టిప్ అంటారు, దీన్ని స్లీవ్ అంటారు. ఇంకా క్లియర్గా కనిపించాలంటే మీకు ఇక్కడ ఫోటో పెడతాను. ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇది టిప్ అంటారు దీన్ని. ఈ కింద పోర్షన్ ఏదైతే ఉందో ఇది స్లీవ్ అంటారు. ఈ టిప్ స్లీవ్ కండక్టర్ని బేసిక్గా 2 టైప్ కండక్టర్ని అంటారు. ఎందుకంటే దీనిలోని 2 ఉంటాయి, ఒకటి టిప్పు ఇంకోటి స్లీవ్ ఉంటుంది కాబట్టి. ఇవి ఎక్కువగా ఇన్స్ట్రుమెంట్స్లో యూజ్ అవుతుంది. మనం కీబోర్డ్ తీసుకోవచ్చు, లేదా గిటార్, లేదంటే మనకి ఏవైనా ప్రొఫెషనల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కొన్ని, వాటిలోనేమో ఈ TS అనేది యూజ్ అవుతుంది. ఈవెన్ మనము కెమెరాస్లో కూడా యూజ్ అవుతుంది, DSLR కెమెరాస్లో. ఎందుకంటే అందులో రికార్డింగ్ అవుతుందా లేదా, మనకి ఆడియో అనేది కరెక్ట్ రికార్డ్ అవుతుందా లేదా అనేది యూజ్ అవుతుంది అనమాట. ఈ TS అన్నది బేసిక్గా మోనో ఇయర్ ఫోన్స్ అనమాట. అంటే ఏదో ఒక సైడే పనిచేస్తుంది. ఆ ఒక సైడ్ ఏంటంటే రైట్ సైడ్ అనమాట. మనకి TS కండక్టర్లోని ఈ టిప్ వచ్చేసి మనకేమో రైట్ సైడ్ సౌండ్ వస్తుంది. ఈ స్లీవ్ వచ్చేసరికి మనకి గ్రౌండ్ ఉంటుంది అనమాట. అంటే మనకి ఎర్తింగ్ ఉంటుంది చూడు, గ్రౌండ్, ఆ గ్రౌండ్ ఉంటుంది అనమాట. సెకండ్ వచ్చేసి మనకి TRS కండక్టర్ అని చెప్పేసి అంటారు. అంటే 3 టైప్ కండక్టర్ అయినా అంటారు, లేదా TRS కండక్టర్ అయినా అంటారు. ఇది ఏంటంటే మనకి బేసిక్గా టిప్పు, రింగు, స్లీవ్ అని చెప్పేసి 3 ఉంటాయి. ఈ టిప్ వచ్చేసి మనకేమో రైట్ చూపిస్తుంది, రైట్ ఇయర్ పనిచేస్తుంది. తర్వాత దాని నెక్స్ట్ వచ్చే రింగ్ వచ్చేసరికి మనకి లెఫ్ట్ వినిపిస్తుంది. స్లీవ్ వచ్చేసరికి మనకి గ్రౌండ్ వచ్చేస్తుంది అనమాట. ఈ TRS ఎక్కువగా మనకి ఓల్డ్ మ్యూజిక్ సిస్టమ్స్లో కానీ, మనకి ఈ హ్యాండీ మ్యూజిక్ సిస్టమ్స్ ఉంటాయి కదా, మనకి చేతిలో పట్టుకొని తీస్తాం, ఐపోడ్స్ అని చెప్పేసి ఉంటుంది. మనకి యాపిల్లో ఐపోడ్స్ ఉంటాయి. తర్వాత చిన్నవి వచ్చేవి మనకి 2009, 2010 ఆ టైంలో ఎంత చిన్న ఆడియో సిస్టమ్స్ ఉండేవి, వాటితో పాటు వచ్చేవి. ఎందుకంటే దానిలో మైక్ సిస్టమ్ అవసరం లేదు, ఓన్లీ మనకి ఇయర్ ఫోన్స్ ఉంటే చాలు. అవే TRS అనమాట.
నెక్స్ట్ వచ్చేసి మనకి TRRS అంటే TRRS అనమాట. అంటే ఏంటంటే మనకి టిప్ రింగ్ స్లీవ్ ఉంటుంది. టిప్ వచ్చేసి మనకి మైక్రోఫోన్ యూజ్ అవుతుంది. ఏదైతే ఇప్పుడు ఇది TRRS, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టిప్ రింగ్ స్లీవ్. ఇక్కడ టిప్ వచ్చేసి మనకి ఈ మైక్ వర్క్ అవ్వడానికి యూజ్ అవుతుంది టిప్ వచ్చేసి. తర్వాత రింగ్ వచ్చేసి మనకి గ్రౌండ్ సిస్టమ్ అనమాట. తర్వాత వచ్చేసి రైట్, లాస్ట్లో వచ్చేసి మనకేమో లెఫ్ట్. ఈ విధంగా TRRS పనిచేస్తుంది. ఈ TRRS అని చెప్పేసి మనకి లాస్ట్లో ఉంటుంది. ఇది టిప్ రింగ్ స్లీవ్ అనమాట. ఇవి ఎక్కువగా మనకి బేసిక్గా ఇవి ఈ పెద్ద ప్రొఫెషనల్ ఇన్స్ట్రుమెంట్స్లోని గట్రా యూజ్ అవుతుంది అనమాట. మనకి డబ్బింగ్ స్టూడియోస్లో గట్రా యూజ్ అవుతుంది అనమాట. ఇది మనకి ఇందులోని టిప్ వచ్చేసి మనకి లెఫ్ట్ ఛానల్ ప్లస్, తర్వాత రింగ్ వచ్చేసి రైట్ ఛానల్ ప్లస్, తర్వాత రింగ్ వచ్చేసి లెఫ్ట్ ఛానల్ మైనస్, తర్వాత రింగ్ వచ్చేసి రైట్ ఛానల్ మైనస్, తర్వాత వచ్చేసి స్లీవ్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకేమో గ్రౌండ్ చూపిస్తుంది అనమాట. ఈ విధంగా మనకేమో TRRS అనేది పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆడియో అడాప్టర్స్ ఏం లేదు. ఇప్పుడు మనకు ఒక డివైస్ ఉంది, ఆ డివైస్ ఇంకో డివైస్తో కనెక్ట్ అవ్వాలి. కాకపోతే ఈ డివైస్ కనెక్ట్ అవ్వడానికి మనకు ఒక కంపాటబుల్ కాదనమాట. సపోజ్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మనం యాంప్లిఫైయర్ ఉంది. యాంప్లిఫైయర్కి మనకి బేసిక్గా ఏ జాక్ ఉంటుంది, మనకి 6.35mm జాక్ మాత్రమే ఉంటుంది. కానీ మన దగ్గర ఉన్నది 3.5mm జాక్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తాం, మనకి 3.5mm జాక్ ఏదైతే ఉందో ఇది ఆ 6.5mm జాక్తో కనెక్ట్ అవ్వడానికి మనకు ఒక అడాప్టర్ కావాలి. ఆ అడాప్టర్ ఈ అడాప్టర్ ఇందాక చూపించాను కదా, ఇదే ఆ అడాప్టర్. ఈ అడాప్టర్ ఏంటంటే 6.35mm అడాప్టర్ అనమాట. ఇది మనకి యాంప్లిఫైయర్స్ కనెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఉందా, ఈ సైడ్ ఏదైతే 6.35mm ఇదేమో యాంప్లిఫైయర్స్లోకి పెడతాము. ఈ వెనకాతలో మనకి 3.5mm జాక్ హోల్ ఉంది అనమాట. అదేమో ఇలా కనెక్ట్ చేసి ఇదేమో మనకి యాంప్లిఫైయర్స్లో పెడితే మనకి ఇయర్ ఫోన్స్ అనేది వర్క్ అవుతుంది. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడాప్టర్స్ ఉంటాయి. ఇది 6.35mm టు 3.5mm జాక్. అలాగే మనకి 3.5mm టు 2.5mm జాక్స్ కూడా ఉండేవి. తర్వాత వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా మనకి ప్రతి మొబైల్స్లోని మనకి ఏంటంటే బేసిక్గా ఈ ఓన్లీ టైప్ C మాత్రమే వస్తుంది. మనకి 3.5mm జాక్ రావట్లేదు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తున్నారు అంటే టైప్ C టు 3.5mm జాక్ అనే ఒక అడాప్టర్ ఉంటుంది. ఆ అడాప్టర్ యూజ్ చేస్తున్నారు. ఇలా డిఫరెంట్ అడాప్టర్స్ మనము సిచ్యువేషన్కి తగ్గట్టు యూజ్ చేస్తాం అనమాట. ఇక లాస్ట్లోనే మనకి ఆడియో కనెక్టర్స్ ఉంటాయి. ఆడియో కనెక్టర్స్ అనేవి డిఫరెంట్ కనెక్టర్స్ ఉంటాయి. బేసిక్గా మనకి ఎక్కువగా యూజ్ అయ్యే 3.5mm కనెక్టర్స్. మనకి ఇప్పుడు చూపించాను కదా, ఇదే 3.5mm కనెక్టర్ అనమాట. ఇవి ఎక్కువగా మొబైల్స్ కనెక్ట్ చేయడానికి, మ్యూజిక్ సిస్టమ్స్కి, తర్వాత ల్యాప్టాప్స్ కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. తర్వాత వచ్చేసి ఆడియో కనెక్టర్ 6.35mm అనమాట. ఇవి మనం యాంప్లిఫైయర్స్కి, పెద్ద ఇన్స్ట్రుమెంట్స్కి, ప్రొఫెషనల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, వాటికి మాత్రమే ఇవి 6.35mm కనెక్టర్స్ యూజ్ చేస్తారు. ఈ కనెక్టర్స్ మనకి ఈవెన్ మైక్స్లో కూడా కనిపిస్తుంది అనమాట. మనకి ఈ మైక్రోఫోన్స్ ఉంటాయి కదా, పెద్ద మైక్రోఫోన్స్ మనకి ఫంక్షన్స్లో గట్రా యూజ్ చేస్తారు. ఆ మైక్స్కి ఉండేది ఈ 6.35mm కనెక్టరే అనమాట. నెక్స్ట్ వచ్చేసి RCA కనెక్టర్. ఈ RCA కనెక్టర్ మనం చాలా రెగ్యులర్గా యూజ్ చేసేవాళ్ళం. అప్పట్లోని మనకి టీవీస్ కనెక్ట్ చేయడానికి, టీవీస్ నుండి సెటప్ బాక్స్కి, టీవీస్ నుంచి గేమింగ్ పీసీస్, గేమింగ్ కన్సోల్కి యూజ్ చేయడానికి, ఈవెన్ మ్యూజిక్ సిస్టమ్స్ కూడా మనం ఈ RCA కనెక్టర్ అనేది యూజ్ చేసేవాళ్ళం. ఈ RCA కనెక్టర్ అబ్రివియేషన్ ఏంటంటే రేడియో కార్పొరేషన్ ఆఫ్ అమెరికా. దీనికి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఈ రేడియో కార్పొరేషన్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే ఈ RCAని కనిపెట్టారనమాట. ఇది 1940s నుంచి యూజ్ చేస్తున్నారు దీన్ని. మనకి ఈ RCA కనెక్టర్స్ అనేవి మెయిన్గా 3 కలర్స్లో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి రెడ్, తర్వాత వైట్, తర్వాత ఎల్లో. రెడ్ వైట్ అన్నది మనకి ఆడియో, ఎల్లో వచ్చేసరికి మనకి వీడియోకి పనిచేస్తుంది. రెడ్ ఏమో మనకి రైట్ సైడ్ ఛానల్ పనిచేస్తుంది, వైట్ అన్నదేమో మనకి లెఫ్ట్ సైడ్ ఛానల్ పనిచేస్తుంది, ఎల్లో వచ్చేసి మనకి వీడియోకి పనిచేస్తుంది. ఈ RCA కనెక్టర్స్ని మనం ఫోనో కనెక్టర్స్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే మనకి ఒకప్పుడు ఫోనోగ్రాఫ్ నుంచి యాంప్లిఫైయర్స్కి లింక్ చేయడానికి ఈ RCA కనెక్టర్సే యూజ్ చేసేవారు. లాస్ట్ వచ్చేసి ఆప్టికల్ కనెక్టర్స్. వీటిని టోస్ లింక్ అని కూడా అంటారు. ఎందుకంటే టోషబా కంపెనీ ఉంది కదా, వాళ్ళు దీని పేటెంట్ రైట్స్ తీసుకున్నారు. తర్వాత అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా మనకి ఆప్టికల్ ఏవైతే ఉందో ఆప్టికల్ కనెక్టర్ యూజ్ చేస్తున్నారు. ఈవెన్ ఈ రోజుల్లో మనం టీవీస్లో చూస్తే మనకి కామన్గా కనిపిస్తుంది.
ఇది మనకేమో ఈ విధంగా కనిపిస్తుంది, అంటే 3 సైడ్స్ ఏమో స్క్వేర్ షేప్లో ఉంటుంది, 4th సైడ్ ఏమో మనకి చిన్న కరువులా కనిపిస్తుంది అనమాట. ఇది ఏంటంటే మనకి డిజిటల్ ఆడియో సిగ్నల్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి పనికొస్తుంది అనమాట. ఈ ఆప్టికల్ ఫైబర్ కనెక్టర్ ఎక్కువ డిస్టెన్స్ యూజ్ చేయలేం, ఎందుకంటే ఈ ఆప్టికల్ ఫైబర్ 5 మీటర్స్ కన్నా ఎక్కువ యూజ్ చేస్తే దీని సౌండ్ క్వాలిటీ అనేది తగ్గిపోద్ది. కానీ 5 మీటర్స్ కంటే తక్కువ యూజ్ చేస్తే మనకి పైన చెప్పుకున్న కనెక్టర్స్తో కంపేర్ చేసుకుంటే ఆప్టికల్ ఫైబర్ కనెక్టర్ ఏదైతే ఉందో బెస్ట్ కనెక్టర్ ఈ రోజుల్లో నేను చెప్పుకోవచ్చు అనమాట. ఇది 5.1 ఛానల్, 6.1 ఛానల్, ఈవెన్ 7.1 ఛానల్లో కూడా ఈ ఆప్టికల్ ఫైబర్ కనెక్టర్ అన్నది యూజ్ చేస్తూ ఉంటారనమాట ఆడియో కనెక్టర్గా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఆడియో గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాం కదా. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మరి కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల నా వీడియో అన్నది ఒక 10 మందికి వెళ్తుంది ఫ్రెండ్స్. కంపల్సరీగా లైక్ చేయండి ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అని అంటే కంపల్సరీగా షేర్ కూడా చేస్తూ ఉండండి. See you in next video. Bye.